సంవత్సరాల దగ్గర విశాఖపట్నం కానీ అక్కడ అంత దూరం పోద్దు వాతావరణం అంతే. ఇక్కడ దొరకదు. నా దగ్గర ఇంత ఎంజాయ్ ఉన్నా ఇంత వాతావరణం అనుకూలంగా ఉన్నా మనం ఎప్పుడో ఒకసారి కదా అవును గడుచుకో. నీకు రోడ్డు మీద అయినా కొట్టుకొని ఉంటాయి కానీ మరి కొట్టడంలో ఏముండవు. గోదావరి కానీ మనకు అటే ఎక్కువ మన ఊరు కానీ ఏదైనా బయట కానీ మన వాళ్ళు ఎవరైనా మంచి వాతావరణం కానీ అసలు ఇటువంటి వాటికి ఆడ చేపల పెద్దగా ఎవరికైనా పెద్దగా ఎఫెక్ట్ ఏం రాదు. ఇప్పుడు దాటాలిగా నీళ్ళు బాగా ఏంది ఇక్కడ కలుస్తున్నాయి కదా పైన కట్టే అయిపోయింది. ఈ మరుగులే వస్తాయి. చెప్పులు ఇప్పుడు దాటాల్సిందిగా నీళ్ళు బాగుంటున్నాయి. గాలికా గాలికి సింగమలై ఇప్పుడు ఇది ఇట్లా ఉందిగా నీళ్ళు మరి బిక్కుతాయి అంటావా ఎండాకాలం కల్లా ఇంతే ఉంటాయా? మే నెల వస్తే అదే అది లిఫ్ట్ నడిస్తే తగ్గుతాయి. ఎందుకంటే ఎండాకాలం మొత్తం బండలు వెళ్తాయి ఆడికాడికి. లిఫ్ట్ తగ్గితే లిఫ్ట్ వేస్తే తగ్గుతాయి. లిఫ్ట్ అవి నడవట్లేదుగా మామూలు మోటార్లేగా. అదేలే మోటార్లే కాబట్టి వారం ఎంత వారం పోతే ఎంత వారం ఉంటాయి సంవత్సరాలు. అది పైకి ఇంకో నెలకాల చివరి తగ్గిపోతాయి. మిషన్ బయట కూడా కొత్త 2 కలెక్షన్ పోయింది. ఒకటే పెట్టారది. ఈ పోయినా 2 పోయినా అది పోయింది. అది పోయింది మన కుమార్ గురించి నీళ్ళే వచ్చేది. ఫెయిల్యూర్ అయింది. అది ఫెయిల్యూర్ అయ్యి మెరకపోతే లోపల నుంచి వాటర్ రాక ఇది ఏదో ఎప్పుడో ఒకసారి వస్తుంది కానీ కుమార్ కూడా నీళ్ళే వచ్చేది. అంచనా లేక ₹1,000 వాళ్ళు ₹1,000 పెట్టి ఇక్కడ పుస్తకాలు కార్డు పెట్టారు ఇక్కడ పుస్తకాలు కార్డు పెట్టారు. ఇవన్నీ వాటర్ ఇక్కడ పాపలో ఉంది. వాటర్ ఉన్నాయని వచ్చారు. ఇవన్నీ ఇప్పుడు వాటర్ లేకపోవడం వల్ల ఇక్కడ విజయనగరం రాజ్యాలయం నడుస్తుంది అక్కడ శివరాత్రి. అది కానీ నడితే మనకి ఇక్కడ కానీ డెవలప్ చేయగలిగే వాళ్ళు ఏదైనా చెక్ డామ్ కట్టి ఆనకట్ట ఉందని కానీ చెక్ డామ్ కట్టి వాటర్ కానీ ఆపితే మన ఊరు డెవలప్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ పుష్కరాల ఘాటు కానీ అయితే శివరాత్రికి కానీ ఈ స్నానాలకు కానీ ఎప్పుడైనా రహదారి చూసి శివాలయం ఉంది కాబట్టి ఎక్కువ డెవలప్ అయ్యేది. అదేలే ఇక్కడ వాటర్ లేకపోవటం వల్ల కుమ్మరగూడెం లేకపోతే రాంచారం అందుగా కొనాడు పోతారు. లేకపోతే వినాయక చవితి కానీ ఇక్కడ మనకి జాతర మన తిరుమల జాతర కనీసం ఉపాధి దొరికేది చాలా మందికి. కాయలు అమ్ముకోవటానికి వాటికి వస్తారు కదా. కాయలు అమ్ముకోవటానికి కానీ శివరాత్రి వచ్చినా కానీ స్నానాలకు కానీ కొబ్బరికాయలు కానీ ఇవి కానీ అవి కానీ డెవలప్మెంట్ అయ్యేది. వాటర్ ముందు ఏం చేశారంటే కింద ఆనకట్ట ఉంది కదా, ఆనకట్ట లేపితే నీళ్లు వస్తాయి. లేకపోతే ఎంత నీళ్లు మునిగిపోయి ఇక్కడే అటు నుంచి పెట్టిన దానికి అసలు మంచి డెవలప్ అయ్యి ఈ ఏరియాలో ఉన్న కొన్ని ఊర్లు కూడా డెవలప్ అయ్యాయి. ఇక్కడ బ్రిడ్జి చేస్తారంట. బ్రిడ్జి చేస్తారు కానీ అది సీతమ్మ సాగర్ కట్టారు కదా కింద, బ్రిడ్జి ఆగిపోయి. బ్రిడ్జి చేస్తే మన ఏరియా మొత్తం తెచ్చుకోవాలి. ఎందుకంటే వాటర్ ప్రూఫ్ ఎక్కువ ఉంటది. అన్ని అది బాగానే పడదు అనుకో. అసలు ఎన్ని వచ్చాయి అనుకున్నాం రోజుకి 5 సంవత్సరాలు అయితే 150 వచ్చాయి. అటు మొత్తం ఇటే వస్తాయి. ఇక
లేకపోతే వినాయక చవితి కానీ శివరాత్రికి కానీ ప్రాణాలు ఇచ్చే వచ్చాం పుస్తకాలు ఘాటు ఉంది కాబట్టి పుస్తకాలు ఘాటు వేస్తే పడవేనా కదా తుమ్మల దగ్గర దారి ఉండేది మేట పెట్టడం వల్ల అటు నుంచి ఇటు నుంచి నీళ్లు కట్ అయినాయి కట్టు కాకపోతే ఈ నీళ్లు అన్ని కలిపితే వచ్చేది అనమాట. అదే అప్పుడు తుమ్మల అనేదిగా తుమ్మల కోప అవసరాలు బట్టి అక్కడ అక్కడే దాటే వాళ్ళం అదే కోడి పందాలు వేసేవాళ్ళు అక్కడ ఎవరు పోయినా కానీ రేవు చెక్కాండి రావలేవు బాగా వస్తుంది బాగా కట్ అయింది. అప్పుడు దిగిపోయాను ఇవాళ దిగిపోయాను ఇడిపోతారు అడిపోతాను చెప్తాను కదా అయిపోతే తయారయ్యారు. తగులుతుందా అయిపోయింది పోయింది పోతుంది పోయింది ఇంకా చాలు ఓకే కూర్చోవాలి.